హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హంసలేఖ ఫిలిమ్స్. నేను మీ హంస. మీకు నిన్న వీడియోలో మేము మంత్రాలయం ఎలా చేరుకున్నామని చూపించాను కదా, దాంట్లో నేను చెప్పాను చూడండి, ఈ హోటల్లో బగ్గీ సర్వీస్ ఉందని. అదే మేము ఎక్కాము. ఇప్పుడు ఈవినింగ్ రాగానే మేము దర్శనానికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. అయితే ఫ్రీ సర్వీస్ ఉంది వీళ్ళది. హోటల్ నుంచి టెంపుల్ ఎంట్రీ వరకు మన దింపుతారు బగ్గీలో. మన దర్శనాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే వీళ్ళకి మళ్ళీ వచ్చి పిక్ చేసుకుంటారు. మనం ఎక్కడైతే దిగుతామో అక్కడికే వస్తారు వాళ్ళు. అక్కడ పిక్ చేసుకుని మళ్ళీ మన్ని హోటల్ దగ్గర దింపేస్తారు. ఇది డ్రెస్ వేసుకోకూడదు. ఈ డ్రెస్ వేసుకున్న వాళ్ళు వర్షం లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది. ఇది కేదార్నాథ్ వేసుకున్నప్పుడు వేసుకున్నదే డ్రెస్. అదే అంటున్నా, నీళ్ళల్లో అక్కడ ఇక్కడ పడితే అక్కడ నడిచి మేమైతే హైదరాబాద్ నుంచి మంత్రాలయం చేరుకోగానే సాయంత్రం 6 గంటలకల్లా మేము స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరాం. ఎందుకంటే ఈరోజు గురు పౌర్ణిమ. మెమరీ కార్డ్ 250, 6GB, 128, వాట్ ఎవర్ యూ. 43 or 45. ఇక్కడ నుంచి నడుచుకునే లోకల్ తీసుకుంటారు. ఇక్కడ నుంచి నడుచుకునే వర్షమే ఉంది కాబట్టి. ఫోన్ నెంబర్ తీసుకోండి. ఓకే, ఇక్కడ ఎట్లా వెళ్ళాలి? ఇలాగే వెళ్ళాలా? ఫోన్ నెంబర్ తీసుకో. మనల్ని కరెక్ట్గా ఎంట్రీ గేట్ దగ్గర వదులుతారు. మళ్ళీ ఇక్కడే పిక్ చేసుకుంటారు. దాచుకోవడానికి కూడా లేదే. ఎక్కడ తల దాచుకోవడానికి కూడా ప్లేస్ లేదు. వెళ్ళిపోతాం మురుకుంటూ. కమాన్. ఇది ప్రాబ్లం లేదు, కెమెరా ఇట్లా వాటర్ ప్రూఫ్. ఓ, చాలా డెవలప్ చేశారు బేబీ. ఇదివరకు ఇదంతా కడుతుండే మనం వస్తున్నప్పుడు. అగో అక్కడ మెట్ల మీద అక్కడ వదిలే. మధ్యాహ్నం మనం హైదరాబాద్లో బయలుదేరినప్పటి నుంచి మంత్రాలయం చేరుకునేంత వరకు మబ్బుగా ఉండేది, కానీ ఎక్కడా మనకి ఇబ్బంది పెట్టలేదు వర్షం. మంత్రాలయం చేరుకోగానే అయితే పెద్ద వర్షం వచ్చింది. మేమైతే 2 థాట్స్ వచ్చినాయి మా మైండ్లోకి. ఒకటి, ఆయన ఇష్టపడి ఆనందంగా మాకు వెల్కమ్ చెప్పారు అని వర్షంతో. లేదు అనుకుంటే పాపాత్ములు వస్తున్నారు, మొత్తం అంతా ఒకసారి కడగండి అని చెప్పి ఇక వర్షం వచ్చింది అని అనుకుంటున్నాను నేనైతే. ప్రాకారంలో కూర్చున్నటువంటి రథోత్సవం పూజల సేవాకర్తలు ప్రవచన మండపానికి రావలేను. ఇవాళ గురు పౌర్ణమి కాబట్టి స్వామివారి దగ్గర ఇక్కడ రథోత్సవం అవి జరుగుతున్నాయి. మేమైతే టెంపుల్కి ఆనుకునే ఒక చెప్పుల స్టాండ్ ఉంది, అక్కడ చెప్పులు పెట్టేశాం. ఫస్ట్ మంచాల వర్షానికి వెయిట్ చేశారు. వెయిట్ కాదు, రథోత్సవం. ఓ, రథోత్సవం ఉందా? అవును, గురు పూర్ణిమ కదా. ఫస్ట్ ఆమెను దర్శించుకుని వెళ్దాం కదా. ఈ ప్రదేశాన్ని మొత్తం మాంచాల గ్రామం అని పిలిచేవాళ్ళు, ఇప్పుడైతే మంత్రాలయంగా పిలుస్తున్నారు. కానీ మాంచాల గ్రామానికి మాంచాలమ్మ దేవి గ్రామదేవత. ఎవరైనా సరే ముందు మంత్రాలయం వచ్చినప్పుడు ఆ తల్లి దర్శనం చేసుకున్న తర్వాతే స్వామివారి దర్శనం చేసుకోవాలి. అది స్వామివారే ఆమెకి వరం ఇచ్చారు. ఈ కనపడేదే మాంచాలమ్మ దేవాలయం. ఇప్పుడు చూస్తున్నాం చూడండి, ఇదే. మనం లోపలికి వెళ్ళి దర్శించుకోవచ్చు. ఇది వరకు కరోనా ఉన్న టైంలో ఇక్కడి నుంచే దర్శించుకునే వాళ్ళు. ఎదురుకుండా కనిపించిన దేవియే మాంచాలమ్మ తల్లి. లోపలికి వెళ్ళి దగ్గరగా చూద్దాం. మెట్లు జాగ్రత్తగా ఎక్కువ. ఇది మాంచాలమ్మ గ్రామం అండి. ఇటు కూడా లోపలికి దా చూద్దాం. వచ్చావు కదా. మా సంతోష్కి ఎక్కువ వర్షం వచ్చినా ఎండొచ్చినా తట్టుకోలేడు.
మాంచాలమ్మ తల్లి దేవాలయం. ముందుకు రాండి. అలా అక్కడి నుంచి ఆ ఎదురుకుండా కనిపిస్తుంది చూడండి సిమెంట్ కలర్లో, ఇదే రాఘవేంద్ర స్వామి వారి బృందావనం. బృందావనం అంటే రాఘవేంద్ర స్వామి జీవ సమాధి చెందినప్పుడు ఇక్కడ సమాధిలాగా కట్టారు, దాన్నే బృందావనం అంటారు. నీళ్ళు కింద ఇట్లా ఇట్లా అనుకోవేవి కాళ్ళని మట్టి పోతుంది. ఇక్కడ ఏ ఫెస్టివల్ వచ్చినా అంత పెద్ద రష్గా ఏమి ఉండదు. జనాలందరూ టెంపుల్ చుట్టూరు ఆవరించి ఉంటారు కానీ దర్శనం ఏం ప్రాబ్లం ఉండదు. ఎవరైనా సరే ఈ లైన్లోంచే వెళ్ళి దర్శించుకోవాలి. ఒకవేళ స్పెషల్ పూజలు ఏమైనా టికెట్స్ తీసుకుంటే లోపల వరకు వెళ్ళొచ్చు. మేమైతే ఈరోజు సాయంత్రమే వచ్చాం కాబట్టి మేము ఓన్లీ దర్శనం చేసుకుని వెళ్ళిపోతాము. రేపు స్పెషల్ పూజలు చేయించుకుందాం అనుకుంటున్నాం. మంత్రాలయం అనేది ఒక మఠ్ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ మగవాళ్ళందరూ పైన షర్ట్ కానీ బనియన్ కానీ ఇవి తీసేయాలి. మాకెక్కడో అదృష్టం అయితే ఉంది, ఎందుకంటే మేము లైన్లో దర్శనం చేసుకుందామని దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు మేము వచ్చిన సమయంలోనే ప్రధాన పీఠాధిపతి గారు వచ్చి హారతి ఇస్తున్నారు. రథోత్సవం చేస్తారు. అండ్ గోల్డ్ ఇది ఉంది, రథం ఉంది గోల్డ్. ఇదేమో వదీంద్ర తీర్థం. రాఘవేంద్ర స్వామివారి బృందావనం పక్కనే మనకి 2-3 వేరే బృందావనాలు కూడా కనిపిస్తాయి. అమ్మ మృతికా ప్రసాదం. రన్ 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 రన్. ఇగో టీ షర్ట్ కాలా. ఇగో ఇక్కడ ఉన్నాయి మేబీ ఆయన రథాలు. చూద్దుగా ఇగో టీ కమ్మియర్ ఇదివరకు ఎప్పుడు ఇట్లా డిస్ప్లే చేస్తూ నువ్వు పెట్టుకున్నావు ఆయన కూడా పెట్టేస్తున్నావు అది కూడా ఇట్లా అందరినీ డిస్ప్లే చేస్తావు. మా సంతోష్ అయితే ఎలాగైనా సరే మృతికా ప్రసాదం తీసుకోవాలట వాళ్ళ అక్కల గురించి. అందుకే ఇందాకటి నుంచి తెగ ట్రై చేస్తున్నాడు, ఎక్కడ పడితే అక్కడ అడుగుతున్నాడు ఎక్కడిస్తారని. ఇక్కడ స్వామివారికి ఉపయోగించేవన్నీ ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. నాకైతే రాఘవేంద్ర స్వామి వారి బృందావనంది ఒకటి ఉంది, అది నాకు బాగా నచ్చింది. ఎట్లయినా అది నాకు కావాలనుకున్నాను. నాకు అది బాగా నచ్చింది. నాకు ఆ సమాధి కావాలి, అది బృందావనం చూసిన. ఇక్కడ కూడా కృష్ణుడు ముందు. ఓకేనా, పెద్దగా అక్కలే, చిన్నగా తీసుకున్నాం. కొంపదీసి ఆయన వాయించిన వీణ కాదు కదా, అది బాగుంది. ఇంకా బ్లాక్ కలర్ కదా. ఆయన వీణా విద్వాంసుడు అంట, తెలుసా? చూడు నెత్తి పట్టం, ఇవి ఒరిజినల్ బీట్స్ అయ్యో అనుకుంటా. ఎంత లావుగున్నాయి చూడు. చూడు రాఘవేంద్ర స్వామి పెట్టుకున్నాడు. మీ మమ్మీకి పంపించు ఫోటో. నెత్తి పట్టమే వాళ్ళ అందరూ, అది ప్రైడ్ అనమాట ఎప్పుడైనా సరే. బయట షాప్స్లో అడిగాను ఉందా అని, అంటే వాళ్ళు స్పెషల్గా మంత్రాలయం మట్టు వాళ్ళు చేయించుకుంటారు, బయటకి అమ్మరు అని చెప్పారు. బట్ మిరాకిల్ ఏంటి అంటే నాకు ఆ బృందావనం అనేది సెప్టెంబర్ అక్టోబర్లో నాకు మా ఇంటికి వచ్చింది. అక్కడ షాడో కనిపిస్తుంది, అది చూసిన. అవునా నీ ఫోన్ ఉంది?
ఇక్కడ ఇప్పుడు స్వామివారికి ఊరేగింపు జరుగుతుంది. మొదటిది గజారోహణం, రెండవది వెండి రథం, మూడవది బంగారు రథం, నాలుగవది పల్లకీ సేవ. మొదటిగా స్వామివారు ఏనుగు మీద వస్తున్నారు చూడండి. ఇది ఏనుగు అంటే నిజమైన ఏనుగు కాదు, వెండి ఏనుగు. ఇదివరకు ప్రీవియస్గా అయితే నిజమైన ఏనుగులు ఉండేవి, ఇప్పుడు ఏనుగు ఉందో లేదో మరి తెలియదు. ఇక్కడ అందరికీ తెలిసే ఉంటుంది, రాఘవేంద్ర స్వామి వారు ప్రహ్లాదుని అవతారం అని చెప్తూ ఉంటారు. ఈ ఊరేగింపులన్నీ రాత్రి 7:30 మొదలవుతాయి. ఉట్టి రోజుల్లో కూడా ప్రతిరోజు రాత్రి 8 గంటల సమయానికి ఊరేగింపు సేవ అయితే జరుగుతుంది. స్పెషల్ ఫెస్టివల్ రోజుల్లో మాత్రమే బంగార రథ సేవ జరుగుతుంది. ఉట్టి అప్పుడు మట్టుకు అంటే ప్రతిరోజు గజారోహణ సేవ, పల్లకీ సేవ, వెండి రథం సేవ 3 జరుగుతూ ఉంటాయి. ఈ ఊరేగింపులు చూసుకుంటూ మనం రాఘవేంద్ర స్వామి వారి చరిత్ర తెలుసుకుందాం. అసలు రాఘవేంద్ర స్వామి వారు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వైకుంఠం శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మితో కూడి ఆమె సేవలను అందుకునే శ్రీహరి నివాసం. అత్యంత భోగభాగ్యాలతో విలసిల్లే వైకుంఠానికి చేరుకోవాలనేదే ప్రతి జీవి లక్ష్యం. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మీదేవి సేవలను అందుకుంటూ శేషశయనుడై అక్కడ ఉంటాడు. వీరికి సేవలను అందిస్తున్న వారు అకర్ణాంతర నేత్రులు, ప్రసన్న వదనులు, పీతాంబరదారులు, చతుర్భుజులు, గదా, శంఖ, చక్ర, ధనుర్ధారులు. ఈ పార్షాదులలో ఒక్కడే శ్రీశంఖకర్ణుడు అనే శ్రీహరి భక్తుడు. వాళ్ళ అక్కల గురించి అయితే కష్టపడి అక్షంతలు ఎక్స్ట్రా అడిగిది మరీ తెచ్చుకున్నాడు. శ్రీహరి నాభి నుండి బయలుపడిన కమలం మధ్యలో ఉద్భవించాడు బ్రహ్మ. అలా ఉద్భవించిన బ్రహ్మకు కళ్ళెదురుగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చాడు. శ్రీమన్నారాయణుడు బ్రహ్మను వాత్సల్యంతో పలకరించి సృష్టితత్వాన్ని కనులతో బోధించి నిమిత్త మాత్రుడిగా ఉండి సృష్టి చేయమని బ్రహ్మకు సందేశం ఇచ్చి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించాడు. బ్రహ్మదేవుడు సరస్వతీ సమేతుడై తనకప్పగించిన సృష్టి కార్యాన్ని జరపడానికి ఉపక్రమించాడు. బ్రహ్మదేవుని పూజ కొరకు కావలసిన ఫల పుష్పాదులను అందించుట కొరకై ఒకరిని నియమింపతలిచినాడు శ్రీహరి. నిత్యము శ్రీహరి చింతనతో ఉండి మనస్సునందు విష్ణు పాదముఖార విందములనే తలుచుకుంటూ విష్ణు జపం చేసే శ్రీ శంఖకర్ణుణ్ణి చూసి తాను తలంచిన లోకోత్తర కళ్యాణంనకు అతనే తగినవాడని తలచి బ్రహ్మదేవుడి సేవలకు నియమించి అంతర్ధానమయ్యాడు. శ్రీహరి అపరభక్తుడైన శంఖకర్ణునకు సర్వం శ్రీహరియే. లివింగ్ సెయింట్ ఆఫ్ మంత్రాలయం. ఒకనాడు సరస్వతీదేవి వీణాలాపనను వింటూ శ్రీహరిని ధ్యానిస్తూ పరిసరాలను మైమర్చిపోయాడు. బ్రహ్మదేవునకు ఏదో అవసరం కలిగి శ్రీశంఖకర్ణుని కొరకై చూడగా తదాత్మ్యతలో మునికి కనిపించాడు. వెంటనే ఆగ్రహం కలిగిన బ్రహ్మదేవుడు అతడిని తనకు అప్పగించిన కార్యం సవ్యంగా చేయకుండా ఉండినందుకు శిక్షగా భూలోకంలో 4 జన్మలు ఎత్తవలసిందిగా శపించాడు. శంఖకర్ణుడిది మొదటి జన్మ కృతయుగంలో భక్త ప్రహ్లాదగా, ద్వాపర యుగంలో బాహ్లీకుడుగా. ఈయన శంతనుడికి అన్న. శంతనుడు అంటే భీష్మాచార్యుల వారి తండ్రి. బాహ్లీకుడే కురుక్షేత్ర యుద్ధంలో చాలా సీనియర్ మోస్ట్ పర్సన్. ఆయన సంతతే సోమదత్తుడు, పౌరావి. కురుక్షేత్ర యుద్ధంలో 14వ రోజున ఈయన భీముని చేతిలో చంపబడ్డారు. 3వ అవతారం వ్యాసరాయల వారి అవతారం. శ్రీ వ్యాసయతీంద్రులు బృందావనస్థులైన ప్రదేశంలోనే మరొక 8 పీఠాధిపతులు బృందావన స్థలమయ్యారు. ఆ స్థలానికి నవ బృందావనం అని పేరు పెట్టారు. నవ బృందావనం అనేది హంపీకి దగ్గరలో ఉంటుంది. 4వ అవతారమే శ్రీ రాఘవేంద్ర స్వామి వారు. మంత్రాలయంలో అడుగు దండం అనేది చాలా ఫేమస్ ప్రక్రియ. ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళు వచ్చి ఇక్కడ కోరిక తీరిన తర్వాత మళ్ళీ చేస్తూ ఉంటారు. మొక్కుకున్నప్పుడు ఒకసారి చేస్తారు, మళ్ళీ మొక్కు తీరిన తర్వాత మళ్ళీ వచ్చి చేస్తూ ఉంటారు. నేనైతే రేపు చేద్దాం అనుకుంటున్నాను అది. మంత్రాలయంలో మనం చూడదగ్గవి అశ్వత్థ వృక్షం ఉంటుంది. అక్కడ నాగప్రతిమలు అవి ఉంటాయి, అవి చూడొచ్చు. ఇక్కడ శ్రీ గురు సార్వభౌమ విద్యాపీఠం అనే సంస్కృత పాఠశాల కూడా ఉంది. మంత్రాలయం బృందావనం నుంచి కొంచెం దూరం వెళ్తే వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం కనిపిస్తుంది. ఇందులో విగ్రహం శ్రీ రాఘవేంద్ర స్వామి తీర్థుల వారే స్వయంగా ప్రతిష్ఠించారు. అక్కడే మృత్తికా ప్రసాదాన్ని ఇస్తారు. మంత్రాలయానికి 20 కిలోమీటర్ల దూరంలో మనకి పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయం కనిపిస్తుంది.
అలాగే పంచముఖికి ఆపోజిట్లో వెళ్తే మనకి బిచ్చలి గ్రామం వస్తుంది. ఇక్కడ అప్పణాచార్య స్వామి వారి ఇల్లు ఉంటుంది. మన రాఘవేంద్ర స్వామి వారు అక్కడ 12 ఏళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంట్లో. ఆ ప్రదేశాలు అవన్నీ చూడొచ్చు. ఇగోండి చూడండి, ఇక్కడ మొత్తం రథాలు ఇవన్నీ ఇక్కడ ప్లేస్ చేస్తారు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఒక రౌండ్ వేసి మళ్ళీ ఇక్కడ ఆగుతాయి. మేమైతే ఒక చోటన కూర్చుని ఈ ఊరేగింపులన్నీ చూద్దాం అనుకుంటున్నాం. ఇట్రా చెప్తా. అవును అటే వెళ్దాము అంటున్నా. మరి అంతగా ఉన్నారు ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే ఆయన పూజ చేస్తారు ఉన్నారంటే ఎప్పుడు చేస్తారో తెలియదు. ఇట్లా అడుగుదండాలి పెట్టేది. ఆమె రాఘవేంద్ర స్వామి కోటి రాసుకుని చూసావా? సారీ, రాఘవేంద్ర స్వామి తండ్రి. మంచి ప్లేస్ కూర్చున్నాం అనుకో ఆయనే వస్తాడు. ఇంకా ఇట్లా పెడతారు. రామకోటి లాగా చాలా మంది రాఘవేంద్ర స్వామి కోటి కూడా రాస్తూ ఉంటారు. ఇప్పుడు వస్తున్నది బంగారు రథం ఊరేగింపు. ఈయన రాఘవేంద్ర స్వామి రాయరు. ఇప్పుడు వస్తున్నది వెండి రథం మీద స్వామివారిని ఊరేగిస్తున్నారు. ఈ ఊరేగింపుల్లో మొత్తం మనకి ప్రహ్లాద స్వామి విగ్రహమే కనిపిస్తుంది, రాఘవేంద్ర స్వామి వారిది కాదు. ఎందుకంటే ఆయన రాజు కాబట్టి. మేమైతే ఇక్కడ తీర్థం తీసుకుని ఇప్పుడు బయలుదేరదాం అనుకుంటున్నాం. కవర్ ఉంది, కవర్ ఇస్తా. ఒక్క సెకండ్ పెట్టుకో. మంత్రాలయంలో మనకు ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే 2 పూట్ల భోజనం పెడతారు, ఫ్రీ భోజనం. ఇది నైట్ పూట భోజనం పెడతారా అండి? నైట్ పూట భోజనం పెడతారా మాకు ఇక్కడ? మాకైతే పొద్దున్నుంచి ఏం తినలేదు కాబట్టి బాగా ఆకలిగా ఉంది. అయితే మంత్రాలయంలో బ్రాహ్మిన్స్కి స్పెషల్గా పెడతారు, మేము అక్కడ తిందాం అనుకుంటున్నాం. కాబట్టి అక్కడ తినాలి అంటే ధోతి కట్టుకోవాలి మగవాళ్ళు కంపల్సరీగా.
మా సంతోష్ అయితే ధోతి తీసుకురాలేదు ఈ రోజుకి, కాబట్టి లోపల తినడానికి అయితే మాకు అర్హత లేదు. తినాలి అనుకుంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, అందరికీ కలిపి పెట్టేస్తారు ఒక చోటన, అక్కడ కూడా తినేయచ్చు, ఫ్రీయే, అది కూడా మట్ వాళ్ళదే. అయితే మేమేమనుకున్నాం అంటే బయటకు వెళ్ళేసి నైట్ డిన్నర్ బయట చేసేద్దాం, రేపు మార్నింగ్ ఇక్కడ మంత్రాలయంలో ఫుడ్ తిందాం అనుకుంటున్నాం. హంసరథం మీద స్వామివారిని ఊరేగిస్తున్నారు చూడండి. అంటే స్వామివారికి హంస అంటే ఎంత స్పెషలో చూడండి. 4 ఊరేగింపు సేవలే ఉన్నాయనుకుంటున్నాను. రజత రథ సేవ అంటే వెండి రథంతో, అలాగే బంగారు రథ సేవ, పల్లకీ సేవ, గజవాహన సేవ, ఈ 4 ఉన్నాయనుకున్నాం. అయితే హంసవాహన సేవ కూడా ఉంది. భోజనశాలకి ఇట్లా సందులోంచి ముందుకు వెళ్తే మనకి ఎదురుకుండా కనిపిస్తుంది చూడండి జాలి, ఇదంతా ఇక్కడ బృందావనాలు ఉన్నాయి, ఇక్కడ పీఠాధిపతులవి. ఇవి చూసుకుని ఇవి దాటి ముందుకు వెళ్తే మనకి అన్నప్రసాదాలయం వస్తుంది. ఈ ఎదురుగుండా కనిపించే బిల్డింగే అన్న ప్రసాదాలయం. అందరూ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏకాదశి రోజున మటుకు భోజనం ఉండదు ఇక్కడ. ఇక్కడ ఉదయం 11:30 నుంచి భోజనం అనేది పెడతారు. అదే సాయంకాలం అయితే రాత్రి ఊరేగింపు జరిగిన తర్వాత 7:30 నుంచి పెట్టడం మొదలు పెడతారు. ఇది మెయిల్ కంపల్సరీ ధోతి ఉండాలా, ప్యాంట్ మీద రావడానికి లేదా? టీషర్ట్ తీసేస్తారు కదా ఇట్లా. ఓకే, రేపు మార్నింగ్ అయితే ఏ టైం స్టార్ట్ అవుతుంది? 11:30. ఓకే. మా మేల్స్కి అయితే పంచె కావాలంట. సార్ సార్ ఒక ఇంటర్వ్యూ సార్, ఒక ఇంటర్వ్యూ సార్. ఇప్పుడు అది ఎత్తుకొస్తారు చూడు, ఆ పల్లకి పెట్టుకున్నారు, ఆయన తీసుకొచ్చి అది ఎత్తుకొని నడుస్తారు చూడు పల్లకి కింద ఉంది. ఈ రోజుకి చివరి ఊరేగింపు పల్లకీ సేవ. నేనైతే ఒక కోరిక స్ట్రాంగ్గా కోరుకున్నాను, ఒకవేళ అది తీరితే కనుక నేను బంగారు రథ సేవ చేయిస్తాను ఆయనకి. వేరే వాళ్ళు ఉండే వేరే అంటే ఇప్పుడు రాయలూరు ఉంటాయి, అవును, సమాధులు ఉన్నాయి కదా లోపలికి అన్నదానం. అవును, అక్కడ ఉంటాయి, చూసినది.
చెప్పట్లేదు కదా ఇప్పుడు ఏంటిది ఎక్కడ అన్నది. రేపు నెమ్మది 9 ఆ టైంకి వస్తే అటే పద 9 ఆ టైంకి వచ్చామనుకో కూర్చుని అటు ఇటు చూసి ఆ దండాలు అన్నీ పెట్టుకుని అన్ని ఏడుగు 11 అవుతుంది. ఓకే రేపు పంచ కట్టుకునిరా. ఇది ఒకటి బగ్గీ సర్వీస్ ఒకటి బాగానే పెట్టాడు అనిపించింది కదా. అదే చూస్తున్నాం బృందావనం ఇక్కడ బాగాలేదు. కేసు వాళ్ళు ఎట్లా ఇది ఎంత అండి ఇది? ఎంత నాకు ఒక సోడా కావాలి. సోడా ఎందుకు ఎక్కడుంది? గోలీ సోడా ఉంది అక్కడ. తీసుకో. తాగుదాం ఫస్ట్. బొమ్మలు అడుగుదాం మాకు తీసుకొని తాగదు. తీసుకో. చిన్నగా ఉన్నాయి కదా మరి. ఓకే తీసుకో ఫస్ట్. అయితే ఇంట్లో అయితే పెట్టుకోవడం. మీ ఇంట్లో అసలు లేవు కదా. నువ్వు ఆయన మన వినాయకుడి పక్కన పెట్టాడు. అడుగు ఫస్ట్ ఎంతను. ఇంకా ముందు కూడా చూద్దాం. అదే ఇంకా ముందు చూద్దాం. ఫస్ట్ కింకారాలు చేసే ఎలిఫెంట్స్ ఉండకూడదు. సాత్వికంగా ఉండాలి. తొండం కింద ఉండాలి. గింకారాలు అంటే ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉంటాయి. సోడా స్వీట్ వన్ స్వీట్ 1 తాగుతావా? బాటిల్ ఎందుకు? ఓ తీర్థం. ఎవరి గురించి వెయిటింగ్, అందుకే వీడియో తీసుకుంటాం. నీళ్ళు కారుతున్నా. ఇందాక మేమే. లేదు లేదు ఇక్కడ ఉండొచ్చు బుడి. ఈ ఆటోలో ఉన్న కపుల్ ఉన్నారు కదా, ఓల్డ్ ఏజ్ వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత లైఫ్ని ఎంజాయ్ చేయడం అనేది బాగా ప్లాన్ చేసుకున్నారట. ఇద్దరు మంచిగా ప్లాన్ చేసుకుని యాత్ర చేయాలి అనుకుని ఏదో ఒక ప్లేస్కి వెళ్తూనే ఉన్నారట. మేము దిగిన హోటల్లోనే దిగారు. వీడియో తీయాలో తెలియదా? ఏం చేస్తున్నావు అని అడిగేది. ఫైనల్గా 9 గంటలకల్లా మేము రూమ్కి వచ్చి చేరాం. రేపు ఉదయం 8 గంటలకల్లా గుడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. రేపు స్వామివారి బృందావనం చుట్టూరా అడుగుదండం పెడదాం అనుకుంటున్నాను. సుమారుగా అది 1 గంట ప్రాసెస్ అవుతుంది. అలాగే మూలరాముణ్ణి దర్శించుకుందాం అనుకుంటున్నాం. స్వామి ఏం చేస్తారో చూడాలి. నేనే అదే కోల్డ్ క్రీమ్ ఓపెన్ చేసి ఉండే ఇందాక. హిమాలయాల్లో దిస్ ఈజ్ అవర్ రూమ్. దిస్ ఈజ్ బాత్రూమ్. మేము దిగింది హోటల్ ఎబోర్డ్లో. ఇక్కడ 3000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 24 hours స్టే. పీక్ సీజన్లో మటుకు 12 hours చెక్అవుట్.